నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక పరంగా మనకెన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు. మనకి ప్రతిరోజు ఈమెయిల్స్, లెటర్స్ ద్వారా ప్రేక్షకులు వారి ధర్మ సందేహాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. మరి వాటికి సమాధానాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు. శుభం. ఈనాటి మొదటి ఉత్తరం చూద్దామండి. రుక్మిణి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. క్షేత్రాల్లో తలనీలాలు ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నారు. అందరం క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. వెళ్ళిన చోట కొన్ని చోట్ల ప్రత్యేకంగా తలనీలాలు ఇచ్చేటువంటి ఒక సంప్రదాయం ఏర్పడింది. దీనిని ఇప్పుడు మిగిలిన ఇతర మతాల వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఇది మన వైదికమైనటువంటిది, వేదం చెప్పింది, శాస్త్రం చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే, మన కేశములలో, తలపైన ఉన్న వెంట్రుకలలో సమస్త పాపములు చేరి ఉంటాయి. అందువలన అంతేకాకుండా మన అహంకారానికి శిరోజాలు ఒక గుర్తుగా ఉంటాయి. మన తల దూకోవటంలో కానీ, మరి స్త్రీలు రకరకాలైనటువంటి అలంకారాలు, జడలు వేసుకోవడం, వీటన్నింటిలోనూ కూడా శిరస్సు పైన ఉండేటువంటి వెంట్రుకలను మనం ఒక ప్రత్యేకమైన ఒక సౌందర్య లక్షణంగా, ఒక అహంకారానికి చిహ్నంగాను చేస్తాం. కానీ మనకు వేదం చెప్పేటువంటిది ఏమంటే, ఆ సమస్త పాపములు మన కేశేషు తిష్టంతి, మన జుట్టులో ఉంటాయి. కాబట్టి స్వామి దగ్గర మనం వెళ్ళినటువంటి క్షేత్రంలో తల నీలాలు సమర్పించటం ద్వారా ఒకటి మన పాపాలన్నింటినీ పోగొట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి జాగ్రత్తగా జీవించడానికి తగిన ఒక స్థితిని పొందటం ఒకటి, అహంకారాన్ని అంటే మన శరీర సౌందర్యము, ముఖ సౌందర్యము, వీటిపైన మనం ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టడం అనేటువంటి దాని నుంచి బయటపడటం కోసం ఈ తలనీలాలను క్షేత్రాలలో సమర్పించటం అనేటువంటి సంప్రదాయం అనాదిగా మనకు ఏర్పడి ఉన్నది. అప్పుడే కాకుండా పితృకార్యాల్లో కానీ, మరికొన్ని శుభకార్యాల్లో కానీ ఎక్కడైనా కూడా ఈ వపనం అనేటువంటిది మనకు వేదం చెప్పినటువంటి విషయం. కనుక మన శిరోజాలను, వెంట్రుకలను సుదీర్ఘంగా పెంచటం, ఎక్కువ కాలం దాన్ని పెంచడం, అందులో కాలుష్యం చేరేటట్టుగా గాను, దానివలన అనారోగ్యం వచ్చేటట్లుగాను, ఇట్లా దీనికి శాస్త్రీయమైన, వైదికమైన, ఆధ్యాత్మికమైన, భౌతికమైన ప్రయోజనాలు ఎన్నింటినో ఆలోచించి ఈ తలనీలాలను క్షేత్రాలలో ఇవ్వటం అనేటువంటి సంప్రదాయం ఏర్పడింది. కాబట్టి దానిని మనందరం ఆచరించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇది మన మహర్షులు మనకు అందించినటువంటి, మన శరీరాన్ని ఎట్లా చూసుకోవాలో, ఎట్లా జాగ్రత్త పడాలో, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఇవన్నీ ఆలోచించి చేసినటువంటిది ఇది. ఈ తలనీలాలను సమర్పించడం అనేది మనందరికీ క్షేమదాయకమైనటువంటి సంప్రదాయం. మరొక ఉత్తరం చూద్దాం. నేత్ర అనంతపూర్ నుంచి రాస్తున్నారు. ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలని అడుగుతున్నారు. ప్రదక్షిణం అనేటువంటిది ప్రతి ఆలయంలోనూ కూడా మనం మన ఇంట్లో పూజ చేసేప్పుడు కూడా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని అంటూ ఉంటాం. మనం ప్రదక్షిణం చేయటం అనేటువంటిది అనేక రకాలైనటువంటి దోషాలను, పాపాలను పోగొట్టడం కోసం మనకు ఈ ఉపచార సంప్రదాయంలో ఏర్పడినటువంటిది, ఆగమ సంప్రదాయంలో ఏర్పడినటువంటిది. దీనివలన మనకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది. దేవాలయం చుట్టూ ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి ఆ ప్రదక్షిణ పద్ధతిలో కనుక, అంటే గడియారపు ముళ్ళు వలె తిరిగేటువంటి పద్ధతిలో తిరిగినట్లయితే దానివలన ఆ గోపురం పైకి వచ్చేటువంటి దివ్య శక్తి, ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయ నిర్మాణం ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచనతో ఏర్పరచబడినది. అందువలన ఎక్కడైతే మూల విరాట్ ఉంటుందో ఆ గోపురం పైన మనకు
దివ్య శక్తి అందులో ప్రవేశిస్తూ ఉంటుంది, విశ్వశక్తి అందులో ప్రవేశిస్తూ ఉంటుంది, అలాగే ధ్వజస్తంభంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇత్యాది వీటన్నిటికీ అట్లా ఒక ఆలయ స్వరూపం అనేది ఏర్పాటు చేయబడింది. కనుక మనం ఈ ప్రదక్షిణం చేయడం ద్వారా ఆ శక్తికి అనుకూలమైనటువంటి దేహ స్థితిని మనం పొందగలుగుతాం. ఈ భగవన్నామస్మరణ చేస్తూ మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఒక్కొక్క ఆలయంలో 3 ప్రదక్షిణాలు, ఒక ప్రదక్షిణమే కొన్ని దేవాలయాల్లో ఒక ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది, మరికొన్ని దేవాలయాల్లో 3 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అలాగే అందులో ఉండేటువంటి స్వామి యొక్క ప్రత్యేకతను బట్టి, అలాగే నవగ్రహాల దగ్గర మనం చేసేటువంటివి శనికి ప్రదక్షిణాలు చేస్తే 19 ప్రదక్షిణాలు చేస్తాం. ఇట్లా ఆయా గ్రహముల యొక్క ప్రత్యేకతను బట్టి, అక్కడ ఉండేటువంటి దేవతల యొక్క ప్రత్యేకతను బట్టి ప్రదక్షిణం 1 నుంచి బయలుదేరి 3 చేసేవి కొన్ని, 8 చేసేవి కొన్ని, ఇట్లా మనకు ఉంటూ ఉంటాయి. అలాగే అగ్నిహోత్రం చుట్టూ వివాహంలో దంపతులు చేసేటువంటివి సప్తపది 7 ప్రదక్షిణాలుగా చేస్తూ ఉంటాం. కనుక ఈ విధంగా ఆయా ప్రదేశములలో ప్రదక్షిణముల యొక్క స్వరూప స్వభావాలు, వాటి సంఖ్య మారుతూ ఉంటుంది. కానీ ప్రదక్షిణం ఎక్కడైనప్పటికీ కూడా తప్పకుండా చేయవలసినటువంటిది, అది క్షేమదాయకమైనటువంటి విషయం. మరొక మెయిల్ వచ్చింది. రవి గారు తుని నుంచి రాస్తున్నారు. ఆడపిల్లలను మంగళవారం శుక్రవారాల్లో ఎందుకు పంపించకూడదని అడుగుతున్నారు. ఇది మనకు ఒక పరంపరగా ఏర్పడినటువంటి సంప్రదాయం. శుక్రవారం లక్ష్మీదేవి, మంగళవారం గౌరీదేవి, పార్వతీదేవి, వీరిద్దరికీ ప్రధానమైనటువంటి వారములుగా వాటిని నిర్ణయిస్తూ ఉంటారు. అందువలన స్త్రీ శక్తికి సంకేతంగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, వీరిద్దరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, ఆ శక్తులు మన ఇంట్లో ఉండాలి, వారు మనల్ని చల్లగా చూడాలి. ఆడపిల్లలు పార్వతీ స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా మనవారు భావించి ఆ విధంగా స్త్రీని గౌరవించడం చేత మంగళవారము, శుక్రవారము ఈ 2 వారములు బయటికి వెళ్లకుండా ఉండాలి అనేటువంటి ఆచారం ఒకటి ఏర్పడింది. ఈ మంగళ శబ్దం చేత అమ్మవారిని సర్వమంగళ అని మనం అంటాం. యాదేవి సర్వమంగళ. అందువలన మంగళస్వరూపిణిగా అమ్మవారిని మంగళవారం నాడు మనం శ్రావణ మాసంలో కూడా శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు చేసేటువంటి నోములలో మంగళవారం చేసేటువంటి దాన్ని మంగళ గౌరీ వ్రతం అని అంటూ ఉంటాం. కాబట్టి వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు చేస్తూ ఉంటాం. కనుక ఈ 2 వారాలలోనూ కూడా వారిని ఇంట్లో నుంచి బయటికి పంపించినట్లయితే అమ్మ వారు బయటికి వెళ్ళినటువంటి భావం మన మనస్సులో ఉంటుందని, కాబట్టి ఆ 2 వారాలు వారు బయటికి పంపకూడదు, వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆచారం ఏర్పడింది. అట్లా మరికొన్ని విషయాల్లో కూడా ఇల్లు మారటంలో కానీ మరికొన్ని సందర్భాల్లో కూడా అలాగే డబ్బులు, ఆర్థిక వ్యవహారాల్లో కూడా మంగళవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు, అప్పులు ఇవ్వకూడదు, శుక్రవారం ఇవ్వకూడదు, ఇట్లాంటివి కూడా అంత ఆర్థికమైనటువంటి విషయాల్లో కానీ అమ్మవారి యొక్క శక్తిని మనం అంత పూర్తిగా విశ్వసించడం చేతను. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మంగళవారం కుజగ్రహానికి ప్రధానమైనటువంటిది, శుక్రవారం శుక్రునకు ప్రధానమైనటువంటిది. ఈ కారణముల చేత ఆయా గ్రహముల యొక్క ప్రభావం కూడా ఆ వారముల మీద ఉంటుంది. కనుక స్త్రీలు ఆ రోజులలో ప్రయాణం చేయకుండా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అనేటువంటివి కొన్ని అశుభ కార్యములు లాంటివి, క్షౌరాదులు అవి కూడా ఆ రోజుల్లో చేయకూడదని ఆ 2 రోజులకు 7 వారములలో ఆ 2 వారములకు కొన్ని ప్రత్యేకతలు మన పెద్దలు నిర్ణయించారు. వాటిని పాటించడం వల్ల మనకి క్షేమమే, కానీ చెప్పింది ఎందుకు పాటించాలని మనం మొండితనం చేసినట్లయితే తెలియకుండా మనకేదో ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే అవన్నీ పరిశీలించే మన పెద్దలు ఒక క్రమం ఏర్పరిచారు. కనుక ఆ దారిలో వెళ్ళటం క్షేమం. మరొక ఉత్తరం చూద్దాం. సీత గారు కరీంనగర్ నుంచి రాస్తున్నారు. స్త్రీలు తులసిని తుంచవచ్చా అని అడుగుతున్నారు.
స్త్రీలు తులసిని తుంచవచ్చునా అంటే తులసికి పూజ చేయవచ్చు, తులసికి ప్రదక్షిణాలు చేయవచ్చు, తులసి దగ్గర దీపాలు వెలిగించవచ్చు, అలికి ముగ్గులు పెట్టవచ్చు. తులసిని స్పృశించడం దగ్గర, తులసిని కొయ్యటం దగ్గర కొన్ని నియమాలు ఉన్నాయి. అందుచేత తులసి దళాలు కోయరాదు అనేటువంటి సంప్రదాయం ప్రకారం పురుషుల చేతనే ఆ తులసి దళాలు సేకరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా దేవాలయాల్లో చాలా చోట్ల స్త్రీలు తులసి దళాలు కోయటం, దండలు కట్టడం ఇవన్నీ జరుగుతున్నది. కాబట్టి ఆ తులసి వృక్షం అనేటువంటిది లక్ష్మీ స్వరూపంగా మనం పూజిస్తూ ఉంటాం. సమస్త దేవతలు తులసి వృక్షంలో ఉంటారు. తులసి ప్రతి ప్రాంగణంలోనూ ప్రతి చోట ఉండవలసినటువంటిది. అందువలన స్త్రీలు దానిని తుంచకూడదని అనేటువంటి ఒక నియమం ఏర్పడినప్పటికీ వారు పగటి వేళ కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటికి నమస్కరించి తులసి దళాలు కొన్ని సేకరించడం తప్పు కాదు అని కూడా మనకు ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి విషయం. కాబట్టి తులసి దళములను ఈ ప్రత్యేకమైన ప్రయోజనంతో ఎప్పుడు పడితే అప్పుడు మనం కరివేపాకు కోసినట్టుగా కొయ్యకూడదు అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని వారు శుచిగా మడిగా ఉండేటువంటి సమయంలో మధ్యాహ్నం వేళలో ఆ సమయంలో తులసి దళాన్ని కోయవచ్చు. కార్యక్రమంలో చిన్న విరామం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మహేష్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. తీర్థం 3 సార్లు ఇస్తారు ఎందుకు అని అడుగుతున్నారు. తీర్థం 3 సార్లు ఇవ్వటం, ప్రదక్షిణాలు 3 సార్లు చేయటం ఏదైనా కూడా మనకు మనసా వాచా కర్మణ అనేది ఒక పని యొక్క సంపూర్ణతను తెలియజేస్తుంది. మనం చేసేటువంటి పని మనసు పెట్టి చేస్తున్నామా అనేది అనుకోవాలి. కొన్ని యాంత్రికంగా చేస్తూ ఉంటాం, దాని మీద మనకు మనసు ఉండదు కానీ చేసినట్టే కనిపిస్తాం. అట్లా కాకుండా మనస్సు పెట్టి చేయాలి. అది మాట చెప్పాలి, వాక్కుతో చేయాలి. వాక్కుతో పైకి చెప్పక్కర్లేదు, మనస్సులో ఒక వాక్య నిర్మాణం జరిగిన వాక్కు రూపంలోకి మారినట్టు. మన సంకల్పం మనస్సులో నుంచి వాక్కు రూపంలోకి మారినట్టు, వాక్కు రూపంలో నుంచి క్రియారూపంలోకి మారాలి. ఊరికే నోటి మాటలు చెప్పి ఊరుకుంటే ఉపయోగం లేదు. అందుకని మనోవాక్కాయ కర్మలను త్రికరణ శుద్ధి అని అంటాం మనం. 3 కరణములు అంటే ఒక శక్తిని మనలోకి మనం తీసుకోవడానికి కానీ ఒక పని చేయడానికి కానీ మనకు ఈ 3 కరణముల యొక్క ఐక్యభావం కావాలి. మనస్సు ఒకటిగా నుండి, మాట ఒకటిగా ఉండి, చేసే పని ఒకటిగా ఉంటే అది ఆ పని ఎప్పుడు కూడా విజయవంతం కాదు, అది క్షేమదాయకం కాదు, అది సత్కార్యం కూడా కాదు. దుర్మార్గులు మాత్రమే అట్లా ఉంటారు అని కూడా మనకు నీతి శాస్త్రం చెబుతోంది. మనశ్శన్యతు వచశ్శన్యతు కర్మణ్యన్యతు దురాత్మనాం. దుర్మార్గులకు మనస్సులో ఒకటి ఉంటుంది, మాట ఒకటి చెప్తారు, చేసేది మరొకటి చేస్తారు. కానీ అదే సజ్జనులైతే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. కాబట్టి మనస్సు, మాట, చేసే పని ఈ త్రికరణములు భగవంతుని యందు లగ్నమవటం, అట్లాగే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని ఆ స్వామికి అభిషేకం చేసినటువంటి ఆ జలాన్ని మనం తీర్థంగా తీసుకునేటప్పుడు అకాల మృత్యువుని హరించేటువంటిది అనే పూర్తి విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా 3 సార్లు ఆ తీర్థాన్ని స్వీకరించాలి. అయితే 3 సార్లు ఒకేసారి చేతిలో పోసి 3 సార్లు దాన్ని తాగటం అనేది ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ అది మాత్రం అశాస్త్రీయం. ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ఏ ఉద్ధరణకు ఆ ఉద్ధరణ అంటే ఇప్పటికప్పుడు ఆ నీళ్లు ఆ తీర్థం తీసుకోవాలి తప్ప 3 ఒక్కసారిగా తీసుకోరాదు. అవి కేశవనామాలతో తీసుకోవడం కానీ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ
ఈ స్వాహాకారములు 3. ఈ 3 స్వాహాకారములతో మనం లోపలికి తీసుకుంటున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రునకు వాటిని సమర్పిస్తున్నట్టు. మనలో ఉండేటువంటి జఠరాగ్ని కానీ మనం సజీవంగా ఉన్నామంటే అగ్నిహోత్రుడు మనలో కారణం. కాబట్టి మనం ఏది తీసుకున్నా స్వాహాకారంతో లోపల ఉన్న అగ్నిహోత్రుడికి సమర్పిస్తున్న భావంతో తీసుకోవాలి. మన ఇంట్లో అన్నం మనం తింటున్నా సరే, మనం తినబోయే ముందు మనం చేసేటువంటివి ఈ ప్రాణాహుతులు అంటాము. ఈ ప్రాణాహుతుల చేత ఆ హోమం చేసినట్టు అన్నమాట. ఆహారం తీసుకున్నా అంత భక్తి శ్రద్ధలతో తీసుకోవాలి. పశువులు తిన్నట్టుగా తినకూడదు. అందువలన తీర్థం కూడా ఇదే పద్ధతిలో ఈ సంకల్పంతో 3 సార్లు ఈ ఉద్దేశంతో తీసుకోవాలి. త్రికరణ శుద్ధిగా తీసుకోవాలి. 3 సార్లు స్వాహాకారంతో మనం తీసుకోవాలి, లోపలికి తీసుకోవాలి. 3 విడివిడిగా తీసుకోవాలి, ఒకేసారి తీసుకోకూడదు. అప్పుడది మన తరింపజేస్తుంది. తీర్థము అంటే తరింపజేసేది, దాటింపజేసేది, మన దుఃఖాల నుంచి దాటిస్తుంది, మన కష్టాల నుంచి దాటిస్తుంది, ఈ ఇహ సంసారం నుంచి మనని దాటిస్తుంది. మనకు మళ్ళీ పుట్టేటువంటి దుఃఖం లేకుండా శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం అనే విధంగా ఏ పని చేసినా, ఏ దేవుడికి ఏ నమస్కారం చేసినా, తీర్థప్రసాదాలు తీసుకున్నా మనం అనుకున్నది ఏమంటే పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం. కాబట్టి ఈ 3 సంకల్పములు మన మనస్సు, వాక్కు, కాయము కూడా అదే ఉద్దేశంతో ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకుంటే మళ్ళీ పుట్టి దుఃఖపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అందుకోసం తీర్థం మనను తరింపజేస్తుంది, స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకిస్తుంది, అకాలమైన మృత్యువును పోగొడుతుంది. మృత్యువు జననం ఎప్పుడుందో మృత్యువు అప్పుడే ఉంది మనకి, దాన్ని ఎవరూ తీసివేయలేరు. కానీ అకాలంలో రావటం అనేది ఆశించకూడదు. కాబట్టి ఈ తీర్థాన్ని తీసుకోవటం వలన అకాల మృత్యుహరణం, నీకు చావు లేకుండా చేస్తానని చెప్పరు, కానీ నీ అకాలమైన మృత్యువుని పోగొడతాం. అలాగే నీకు అనారోగ్యాలు వస్తాయి శరీరానికి, పాంచభౌతిక దేహం కాబట్టి ఈ వచ్చిన అనారోగ్యాలని పోగొడతాం. అందుకోసం ఈ తీర్థంలో ఉండేటువంటి ఎన్నో ఔషధులు, ఎన్నో రకాలైన ద్రవ్యాలతో స్వామివారికి చేసిన అభిషేకంతో తీర్థం ఏర్పడుతుంది. ఆ తీర్థం ఉట్టి నీళ్లు కాదు. కాబట్టి అవన్నీ కూడా మనకు ఇటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అకాలమైన మృత్యువుని, తెలియని రోగాలతో అప్పటికప్పుడు పోవటం, ఇటువంటివి మనకు ఒక రకమైన దుఃఖకారకములు. కనుక ఈ కలియుగ ధర్మాన్ని బట్టి అట్లా జరుగుతూ ఉంటాయి. పూర్వయుగ ధర్మాలు చెప్పినప్పుడు పెద్దలు తల్లిదండ్రులు ఉండగా పిల్లలు మరణించడం కానీ ఇటువంటివన్నీ కూడా అవి దుర్లక్షణాలు. కనుక మనం కూడా పుట్టినప్పుడు ఆరోగ్యంగా పుట్టాలి, ఆరోగ్యంగా పెరగాలి, ఆరోగ్యంగా మరణించాలి. అందువలన మనకు కావలసినటువంటిది అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం. వ్యాధులు ఏవైతే వస్తాయో, వ్యాధులు అంటే శరీరమునకు వచ్చేవి, మనస్సుకు వచ్చేవి, ఇవి లేకుండా చేస్తే అప్పుడు ఈ జీవితం సుఖంగా జరుగుతుంది, ఇహ నుంచి పరానికి తరింపు చేస్తుంది. అంత అంతరార్థంతో తీర్థం అనేది దేవాలయాల్లో కానీ మనం చేసే పూజా పురస్కారాల్లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి తప్పకుండా ఆ సంకల్పంతో తీర్థం తీసుకుందాం, యాంత్రికంగా తీసుకోవద్దు. మరో ఉత్తరం చూద్దాం. కృష్ణవేణి గారు తాడిపాక నుంచి రాస్తున్నారు. మైలలో ఉన్నప్పుడు దేవతా స్తోత్రాలు చదవచ్చా అని అడుగుతున్నారు. అశౌచం అనేది ఇటువంటి వాటికి అతీతంగా ఏర్పాటు చేయబడింది. కాబట్టి మైలలో ఉన్నప్పుడు దేవతా స్తోత్రాలు చేయాలి అని మొండి పట్టుదల పట్టరాదు. మనకు ధర్మశాస్త్రం చెప్పేటువంటి విషయం ప్రకారం స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే శౌచాన్ని పాటించాలి. అది శారీరక శౌచం, మానసిక శౌచం. ఇటువంటి ఈ శౌచములతోటే మనం చేసేటువంటిది ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాని అది ఒక యాంత్రికంగా ఒక రికార్డు మోగినట్టు మోగటం వలన మనం ఆశించినంత ప్రయోజనాన్ని మనం పొందలేం. కాబట్టి మనం జాతాశౌచము, మృతాశౌచము అనేటువంటివి స్త్రీలకు పురుషులకు అందరికీ వచ్చేటువంటి ఆ శౌచాలు. అంటే ఎవరైనా మన దాయాదులలో, మన గోత్రికులలో
పిల్లలు సంతానం కలిగినప్పుడు వచ్చేటువంటి దానిని పురుడు అంటాం తెలుగులో. ఈ పురుడినే మైల అని కూడా, దాని పేరు కూడా అదే. దాన్ని తేడా తెలియడం కోసం పురుడు అంటాం, అంటే పుట్టినప్పుడు వచ్చేటువంటిది అని అర్థం. దీనినే జాతాశౌచము అంటాం. అలాగే మృతాశౌచము, బంధువుల్లో ఆత్మీయులు ఎవరైనా మరణించినట్లయితే కొంతమందికి 10 రోజులు, కొంతమందికి 3 రోజులు, కొంతమందికి 1 రోజు, కొంతమందికి 3 పూటలు, ఇట్లా మనం ఈ మృతాశౌచాన్ని పాటించాలి తప్పకుండా. ఎందుకంటే మనం ఒక గోత్రికులం అవటం చేతను వారి ఆ మరణించినటువంటి ఆ జీవుడు మన అందరినీ దృష్టి కలిగి ఉంటారు 10 రోజుల వరకు అని మనకు గరుడ పురాణం మొదలైనవి చెబుతున్నాయి. అందువలన ఆ 10 రోజులు మనం తప్పకుండా అశౌచాన్ని పాటించాలి. పాటించే సమయంలో ఆ జీవునికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి తప్ప, నేను ఇప్పుడు కూడా స్తోత్రాలు చేస్తాను, ఇప్పుడు కూడా నేను జపతపాలు చేస్తాను అని మనం అనరాదు. అందువలన అలాగే స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళు కూడా అటువంటి సమయాల్లోనూ మేము స్తోత్రాలు చేస్తామని, మేము స్నానం చేసాం, సబ్బుతో స్నానం చేసాం, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలతో, ఇవన్నీ స్త్రీలు పురుషులు ఇటువంటివి చెప్పరాదు. ఇవి మన శరీరాన్ని మనం శుద్ధి చేయటం అనేది ఒకటే కాదు. దీనికి సంబంధించి మనకు ఈ జాతాశౌచ మృతాశౌచాదులు, అలాగే ఎవరైనా మరణించిన వారిని చూడటానికి వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో అప్పుడు కూడా పురుషులైనా స్త్రీలైనా దానికి తగిన విధమైనటువంటి ఆ అశుచిని పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్న తర్వాతనే చేయాలి ఏదైనా. అందువలన దేన్నైనా మనం ఈ తెలుగులో మైల అనే ఒక మాటతో చెబుతూ ఉంటాం. కనుక ఏ రకమైన అశౌచములైనా సరే, అంటే శుచిగా లేకపోవటం అశౌచం. కనుక ఈ శుచి అనేది ఒళ్ళు కడుక్కుంటే మాత్రం చేతనే అయిపోయేది కాదు. పరారూపంలో కలిగేటువంటి వాటికి ఏమీ పర్వాలేదు. ఈ విధమైనటువంటి ధర్మ సందేహాలతోటి, చక్కని పరిష్కారాలతోటి ఈ ఆధునికమైనటువంటి జీవితంలో కూడా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చు. నమస్కారం, స్వస్తి. గురుగారు, ఈరోజు లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ప్రేక్షకులు అడిగినటువంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాలకి మీరు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సమస్త సన్మంగళాని భవంతు. ఇక ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మీకేవైనా ఆధ్యాత్మికపరమైన సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ని సంప్రదించండి. ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.